అవును అవును. మీరు అనిల్ వాళ్ళ ఫాదరే కదా? చెప్పాను కదా, కోటీశ్వర్లు మంచి మంచి చదువుకొని జీతాలు తెచ్చే వాళ్ళకే పిల్లలు దొరకట్లేదు. మీ అబ్బాయికి ఎట్లా దొరుకుతుంది? నేను పెళ్ళిళ్ళ పేరెంట్ అయ్యా, తెలుసు కదా. హెల్ప్ చేస్తా తప్పకుండా, క్షమించండి. వరేవా, ఈ పిల్లగాడు ఫేమస్ అయిపోయినాడు. వీనికి ఫోన్ చేసి ఎవరో ఒకరికి సంబంధం చూసి పైసలు కొట్టేయాలా. చేద్దాం. హలో, అనిల్ వాళ్ళ ఫాదరా? సార్, మంచి సంబంధం చూశాను సార్. అమ్మాయి ఒకటే ఉంది, ఆస్తి అంతా మీకు మీ ఇష్టం సార్. సార్ అప్పుడు మస్తు అంటుంటాం సార్. ఇప్పుడు సంబంధం వచ్చింది, ఆ పిల్లగానికి మీరు సరే అంటే బాగుంటుంది సార్. చూడు వెంకట్, ఆ పిల్లగానికి ఎట్లా ఇస్తానో. ఏమనేది? ఏం ఇంత మొబ్బుగా ఉంటే ఎట్లా చెప్పు? యాక్టివ్ ఉండాలి మనం, యాక్టివ్. టమాటాలమ్మా టమాటాలు రండి అమ్మా రండి, కేజీ 20 రూపాయలు. 20 రూపాయలే తగ్గించేస్తున్నామమ్మా, 5 రూపాయలు తగ్గించేస్తున్నామమ్మా, 20 రూపాయలకే ఇస్తున్నాం, రండి 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 రండి. అరే వీడు ఇంత పొద్దుగాల లేచి టమాటాలు అమ్ముతున్నాడు కదరా. సర్లే, ఫస్ట్ రోజు ఎవడైనా అమ్ముతాడు, చూద్దాం. అరే వీడు 100 రోజులు అయింది కదరా అట్లనే అమ్ముతున్నాడు. ఆ పొద్దుగాల లేచి ఇంత అవసరం పడుతుంది. నమస్తే అనిల్, నువ్వు మంచి పేరు సంపాదించుకున్నావు, డబ్బులు కూడా సంపాదిస్తున్నావు అంట కదా. ఏదైనా పని ఉంటే చెప్పు, వస్తాను. ఏదైనా ఆటో తోలడం ఇలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ఫోన్ చేయి. నీ ఏమన్నా పొద్దున కాదు రాదు కాదు, ఎప్పుడైనా వచ్చి పని చేస్తా. అనిల్ చూడదాంపా అనిల్, నీకంటే ఎక్కువనా మనోహర్? రా మనోహర్ తాదాం. అనిల్ ఛాయ్ తాదాంపా అనిల్. మనోహర్ ఛాయే కదా, రా తాదాం. అనిల్ జూరాల ప్రాజెక్ట్కి వెళ్దాం, చేప కర్రీ తిని వద్దాం. వద్దా? అరే పోదాం రే, బాగుంటుంది. నేను తినిపించాలనా? సరే తినిపిద్దాం. నీ బండి కుదబెట్టి తినిపిస్తా. వీరేంద్ర ఇంత హుషారైనాడు. అతను ఎవరో మనకెందుకు, మన స్కూల్ అయితే ఏంది, అతను ఎవరు గొట్టంగాడు. అరే సాయి రారా, అతను చాలా ఫేమస్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్లో, ఒక ఫోటో దిగి వద్దాం రా. మేం పనులు చేయడం వల్ల ఇంత పెద్ద గుర్తింపు వచ్చిందంటే మనకు బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ఉన్నప్పుడు ఖాళీ టైంలో షాప్లో కూర్చోలేకుండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ సరదాగా చేస్తుండి, అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు వస్తాయని మనకు తెలిసింది. వీళ్ళు సెలబ్రిటీలు చేసేటప్పుడు మనం అంత పెద్దోళ్ళు కామా అని అట్లనే రీల్స్ చేసుకుంటూ పోతుండి. ఇంకా తర్వాత మనకి యూట్యూబ్ ఉంది. చాలా మంది అంటున్నారు, నీకు వ్యాపారం ఉంది కదా, వ్యాపారం చూసుకో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎందుకని. ఇక్కడ ఏం జరిగింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం వల్ల అంటే, కొద్దిగా తెలియని వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి మన యూట్యూబ్ ప్రమోట్ చేసుకుంటున్నాను అంటే, యూట్యూబ్ వీడియో ఇట్లా లింక్ ఉంది చూడండి అని చెప్పుకుంటున్నాను. వ్యాపారం లేకుంటే ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేకుంటే యూట్యూబ్ లేదు. కాబట్టి వ్యాపారం లేకుంటే ఇన్స్టాగ్రామ్ లేకుంటుండే, యూట్యూబ్ లేకుంటుండే. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం బిజినెస్. ఒకటి వదిలేకుండా ఒకటి ఉండలేదు. అలా ఇంకా మనకు పెద్ద పెద్ద వాళ్ళు, వయసులో పెద్ద పెద్ద వాళ్ళు, అంకుళ్ళు వీళ్ళు పలకరించడం జరుగుతుంది. అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటామని మన యూత్ పలకరించడం వేరు, మరి ఇంత పెద్ద వయసులో పెద్ద ఉన్న వాళ్ళు అంకుల్స్ ఇలా మాట్లాడడం జరుగుతుంది మన గురించి. ఇంకా యూత్ ఎక్కువగా మనకు గుర్తింపు, మనల్ని చూస్తుంటారు, వాళ్ళు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటారు. కాబట్టి అమ్మాయిలు మనల్ని ఏం పలకరియడం జరగదు. మళ్ళీ యూత్ మనకు పెద్దపీట చేస్తున్నారు అనిల్ అనిల్ అని. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు కానీ, ఇంకా నాకన్నా పెద్ద వయసు అన్నవాళ్ళు కూడా పలకరిస్తారు. నా యాక్టింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకప్పుడు ఎక్కడైనా కనపడినా, నా బిజినెస్ కాడ పోతున్నా వచ్చి పలకరించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే మా బంధువులు కానీ, తెలియని వాళ్ళు కానీ వచ్చి పలకరిస్తున్నారు. అంతో ఇంతో పేరు సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి వేరే వాళ్ళ కూడా గద్వాల్లో ఫేమస్ అంటే అనిల్ అంటే తెలిసేంతలా వెళ్తుంది మన పేరు, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా. కాబట్టి కొందరు మాత్రం అప్పటికి ఇప్పటికీ మన వ్యాపారం కాడికి రావట్లేదు. ఇంకా కొందరైతే కొత్త వాళ్ళు, మన బంధువులే కొత్తగా వచ్చి షాప్ కాడ కూర్చోవడం జరిగింది, పలకరిస్తున్నారు. మళ్ళీ తెలియని వాళ్ళు మాత్రం
చాలా మంది వస్తున్నారు, కొంతమంది అయితే రిపీటెడ్గా వచ్చి కలిసిపోతున్నారు. ఇది ఎంతో మంచి విషయం. నా లైఫ్లో ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా అయింది అని ఒక తలుచుకుంటేనే ఒక మంచిగా అనిపిస్తుంది. ఇది జరుగుతుందో జరగదో అనుకున్నా, కానీ ఇంత త్వరగా ఇలాంటివి జరుగుతున్నాయి నా లైఫ్లో. మళ్ళీ ఇంకెంత పెద్ద స్థాయికి వెళ్తానో చూడబో. నేను యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేశా, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్ మనది స్టార్ట్ చేసా కానీ యూట్యూబ్లో సరిగా గుర్తింపు రాలేదు. అదే ఇన్స్టాగ్రామ్లో మన స్టార్ట్ చేశా, చాలామంది ఫాలోవర్స్ వచ్చారు, మనకు అక్కడి నుంచి చాలా గుర్తింపు వస్తుంది. మన వీడియోస్ చుట్టుముట్టు ఎంతోమంది చూస్తున్నారు. యూట్యూబ్కి ఎందుకు అంత పేరు రాలేదంటే, యూట్యూబ్ అనేది ఎక్కువ యూజ్ చేయరు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్ వాడడం జరుగుతుంది. ఇది నిజం. ఇప్పుడు నేను బయటికి వెళ్తే యూట్యూబ్ అనిల్ అంటారు కానీ ఇన్స్టాగ్రామ్ అనిల్ అన్నారు. ఫస్ట్ యూట్యూబర్ అనిల్ అంటున్నారు, కొంతమంది యూట్యూబ్ స్టార్ అనిల్ అంటున్నారు. ఈ పేర్లు వాళ్ళే పెట్టడం జరిగింది. ఇంకా మనకు అనిల్ అని పిలుస్తారు, ఎక్కువ శాతం అనిల్ అంటారు. తర్వాత అన్న అనడం జరుగుతుంది. నేను అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటాను అవసరానికి. అప్పుడు ఏదైనా షాప్కి వెళ్తే వాళ్ళు ప్రత్యేకంగా పలకరియడం, డోర్ తెరవడం, మిమ్మల్ని చూసాము అని మంచిగా మాట్లాడుతున్నారు. కొద్దిగా మర్యాద కూడా పెరిగింది. ఒకప్పుడు ఛాయ్ అతని వీడు ఎలా బతుకుతాడో అన్న కాడ నుంచి ఇప్పుడు మంచిగా అయ్యాడు అనేటట్టు. ఒకప్పుడు నీ ఫేస్ చూసుకో అన్న వాళ్ళే ఇప్పుడు నన్ను చూడ్డానికి వస్తున్నారు. ఇది చాలా సంతోషం. వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను. వాళ్ళు మనల్ని కొన్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో గుర్తుపెట్టుకోలేదు తెలియదు, కానీ నేను మాత్రం గుర్తుపెట్టుకున్నాను. కొద్దిగా బాధ పెట్టే మాటలన్నా కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి కలుస్తున్నారు అవసరానికి. కొన్నిసార్లు ఊరికనే వచ్చి కలుస్తున్నారు. మరి ఇంత పెద్ద స్థాయికి పెంచడం మీ వల్లనే అయ్యింది, మీరు సపోర్ట్. ఇప్పుడు మా నాన్న, మా అమ్మ, మా చెల్లి వీళ్ళతోనే ఫోన్లు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అన్నవాళ్ళు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఏదైనా పని మీద చేస్తారు, కొంతమంది ఊరికే కూడా ఫోన్ చేస్తుంటారు అనిల్ అది ఇది అని. ఇప్పుడైతే పని మీద చేసే మంది ఊరికే కూడా చేస్తుంటారు. మరి పని మీద ఉండి చేయడం ఏం ప్రత్యేకం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇది మనకు వర్క్ ఇస్తున్నారు వాళ్ళు, ఈ పని చేసి పెట్టండి. ఇది మనకు గుర్తింపు వచ్చింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల. మనం వీళ్ళకి ప్రమోట్ చేయడం, బర్త్డే విషెస్ చెప్పడం ఇలాంటివి చేస్తుంటాం. కొన్ని మాత్రం చేంజ్ కాలేదు. మా తల్లిదండ్రుల ప్రేమ నా పైన. వాళ్ళు పని చేసినా చేయకపోయినా మనకి అన్నం పెడతారు. అలానే నాకు కూడా అన్నం పెడుతున్నారు. మన్నంపురంకి వెళ్తుంటా నేను, మా తాత వాళ్ళ ఊరు. అక్కడ అప్పుడు ఎలా ఉన్నాయో మర్యాదలు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి మర్యాదలు. మనకు తిండి విషయంలో ఎలాంటి లోటు కల్పించారు వాళ్ళు. తిండిలో మనకు మా తాత, మా అవ్వ కానీ, మా బంధువులు కానీ ఎప్పుడైనా వడ్డించే కాడ ఇలాంటి మర్యాదలు ఏం మాట్లాడలేదు, చేంజ్ కాలేదు. అప్పుడు ఎలా పరికరించే వాళ్ళో ఇప్పుడు కూడా అలానే పరికరిస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా, నాది ఏ ఏరియా, విలేజ్, ఏ ఏరియా అంటే కాలనీ, ఇట్లా అడగడం జరుగుతుంది. మొత్తం మీరే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు ఇంత పెద్ద గుర్తింపు ఎందుకు వచ్చింది. ముఖ్యంగా నా బిజినెస్కి కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత అక్కడ చుట్టుముట్టు ఉన్న మనుషులకి అంతో ఇంతో మనకి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మా షాప్ దుగు చేస్తున్నామని దానికి కృతజ్ఞతలు. హ్యాపీ సండే, బాయ్.